ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామమున మహిమ కలుగును గాక. ఆగస్టు 11వ తారీఖు వచ్చేసింది. వడ్డీలు కట్టాలి, అప్పులు కట్టాలి, లోన్స్ కట్టాలి. ఏంటి పరిస్థితి? ఫీజులు కట్టాలి. చూస్తే ఆరోగ్యం బాగలేదు. ఇంట్లో నా యొక్క కుటుంబ పరిస్థితులన్నీ ఏమాత్రం బాగలేదు. ఏం చేయాలి? ఇవి తట్టుకోలేక ఒకవేళ చనిపోవాలి అనుకుంటున్నావేమో. నీకోసం అనుకుంటా ప్రభు ఉదయకాల సమయంలో మరి దేవుడు నా ద్వారా పరిశుద్ధాత్మదేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నారు. ఒక సేవకుని దగ్గర పనిచేసే దాసుడు చనిపోయాడు. తన భార్య ఒకటి ఉంది, 2 కుమారులు ఉన్నారు. అప్పుల వారు వచ్చి, నువ్వు మా అప్పు కట్టకపోతే నీ పిల్లలను మేము తీసుకొని వెళ్ళిపోతాము, మేమిచ్చిన అప్పు కింద వీరిని తీసుకొని వెళ్ళిపోతాము అని చనిపోయిన దాసుని యొక్క భార్యతో అప్పుల వారు మాట్లాడుతున్నారు. భర్త చనిపోయి భార్య దుఃఖములో ఉంటే, కుటుంబము ఆదరణ లేక ఉంటే, ఆదరించవలసిన వారు వచ్చి దుఃఖము కలిగించే మాటలు మాట్లాడుతున్నారు. అప్పుడు ఈ స్త్రీ ఏం చేసిందంటే, తన భర్త పనిచేసేటువంటి ఆ ప్రవక్త దగ్గరికి వెళ్ళి చెప్పుకుందయ్యా, నా భర్త చనిపోయాడు, నా భర్త ఎలాంటి వాడో మీకు తెలుసు, భక్తిపరుడు, అలాగే నన్ను పిల్లల్ని పోషించుకోవడానికి నా భర్త అప్పు చేశాడని నాకు కూడా తెలుసు. అప్పు తీరుస్తాను, ఈరోజు కాకపోతే రేపని తీరుస్తాను, కానీ అప్పు ఇచ్చిన వారు మాత్రము ఆగట్లేదు. మీరు మాకు ఏదైనా సహాయం చేయండి. నేనైతే చనిపోవాలనుకుంటున్నాను. నా పిల్లలకి ఇంత విషం పెట్టి నేను కూడా చనిపోవాలనుకుంటున్నాను. ఎందుకు నా బ్రతుకు? నేను బ్రతికుండగా నా పిల్లలను మరి తీసుకుని వెళ్ళిపోతాము అని అప్పుల వారు వస్తున్నారు. నా భర్త బ్రతికుంటే కట్టేవాడు, భక్తిపరుడు. నా భర్త మోసం చేసేవాడు కాదు. మరి నేనెన్నడూ కూడా బయటికి వెళ్ళి పని చేసిన దాన్ని కాదయ్యా. నేను ఏం చేయాలో అర్థం కావట్లేదు, నేను చనిపోవాలనుకుంటున్నా అని ఆ ప్రవక్త దగ్గరికి వెళ్ళి చెప్పినప్పుడు ప్రవక్త అంటున్న మాట, అమ్మా ఎందుకు చనిపోతున్నావు? ఏమీ లేదని దగ్గర అంటే, ఏమీ లేదయ్యా, ఏమీ లేదు, ఒకటే ఉంది, ఒకటే చనిపోదాము తప్ప మరొకటి లేదు మా దగ్గర. ఏదైనా ఇచ్చి అప్పు తీర్చుకుంటామంటే కూడా మా దగ్గర ఏమీ లేదయ్యా అన్నప్పుడు, లేదమ్మా ఏముందో చెప్పు, ప్రభు సైన్యములకు అధిపతి యెహోవా ఖచ్చితంగా మీకు సహాయము చేస్తాడు. నువ్వు వచ్చింది ఒక దైవజనుని దగ్గరికి, నీ సహాయము నా ప్రభు నీకు చేస్తాడు, చెప్పు అన్నప్పుడు ఆమె అంటున్న మాట ఏంటంటే, అయ్యా బుడ్డిలో కొద్దిగా నూనె ఉంది, ఆ నూనె ఉంది అంతే. ఆ నూనె ద్వారా 2 చపాతీలు అయితే ఏమో తప్ప మరి ఏం కాదు. ఇప్పుడు అంటున్నాడు ప్రవక్త అయిన ఎలీషా అంటున్న మాట, దైవజ్ఞుడు చెబుతున్న మాట, దేవునితో దగ్గరగా సంబంధము కలిగి ఉన్నటువంటి ప్రవక్త అయినటువంటి సేవకుడు చెప్తున్న మాట, అమ్మా భయపడకు, ఆ పట్టెడు నూనె చాలు, ఆ బొడ్డులను కొద్దిగా నూనె చాలు, నువ్వు తీసుకొని రాపో, నీ చుట్టుపక్కలలో ఉన్న ఇంట్లో ఉన్నటువంటి గిన్నెలన్నీ తీసుకొని రండి, ఆ నూనెను నా ప్రభు ఈరోజు దీవించబోతున్నాడు, నీ అప్పును నా ప్రభు తీసివేయబోతున్నాడు చెప్పిన వెంటనే 6 పిల్లలు వారందరూ వెళ్ళి వీధిలో ఉన్న గిన్నెలన్నీ తీసుకుని రావడం జరిగిన తర్వాత ఎలీషా ప్రార్థన చేసి ఇచ్చిన వెంటనే, అమ్మా ఈ నూనె ఇందులో పొయ్యండి అన్నప్పుడు ఆ నూనె పోస్తుండగా గిన్నెలు నిండిపోతున్నాయి. ఇంత ఉన్నటువంటి నూనె పెద్ద పెద్ద గిన్నెలు నిండిపోయినప్పుడు ఎలీషా అంటుంది, వీటిని అమ్ముకొని నీ అప్పు తీర్చుకో, నువ్వు నీ పిల్లలు సుఖముగా ఉందురుగాక. హల్లెలూయా. ఇది దేవుడు చేసిన సహాయము. చూడండి,
కొద్దిగా నూనె అంటే కొద్దిగా విశ్వాసము, కొద్దిగా విశ్వాసం. నూనె అనగా దేవుని యొక్క అభిషేకము, దేవుని సన్నిధి మీకు తోడుగా ఉండును అని అర్థము. కొద్దిగా నూనె అనగా కొద్దిగా విశ్వాసము కలిగి ఉంటే చాలు, నీ అప్పు ఎంతైనా నా ప్రభు తీర్చేస్తాడు. నీ విశ్వాసము కొద్దిగా ఉంటే చాలు, విశ్వాసము కంటే అధికమైన కార్యములు నా ప్రభు నీ జీవితంలో చేయబోతున్నాడు. హల్లెలూయా. ఆ యొక్క స్త్రీలో ఉన్న ఆ కొద్దిగా నూనె ఉంది ఇంట్లో, కానీ స్త్రీకి ఒక విశ్వాసము కలిగింది. ఎలీషా చెప్పితే కార్యము జరుగుతుంది. అందుకోసం అంటుంది, అయ్యా ఏదైనా సహాయం చేయనప్పుడు దేవుడు సహాయం చేస్తాడు. నీ ఇంట్లో ఉన్నది ఏంటిది? ఒక మాట చెప్పనా సహోదరి సహోదరుడా, నువ్వు దేన్ని చూసి భయపడుతున్నావో, యేసు క్రీస్తు ప్రభు మీద ఆవగించంత విశ్వాసం కలిగి ఉండి చూడు, నీ జీవితంలో నా ప్రభు బలమైన కార్యము జరిగించబోతున్నాడు. ఈ నెల జరిగించబోతున్నాడు ఆయన. కొద్దిగా నూనెనే కోట్ల అప్పు తీర్చేస్తే, కొద్దిగా ఈ మాటలు విన్న నువ్వు ఆ కొద్దిగా ఉన్న నూనెలో ఉన్న విశ్వాసం, కొద్దిగా ఉన్నటువంటి నూనె అది విశ్వాసానికి సాదృశ్యం ఉంది. ఇదే విశ్వాసం కలిగి నువ్వు ఉంటే నీ అప్పు ఎంతైనా ప్రభు తీరుస్తాడు. నీ రోగం ఎంత పెద్దదైనా సరే తీర్చేస్తాడు. నీ అప్పు ఎంత పెద్దదైనా సరే తీర్చేస్తాడు. నీవు ఏ ఉద్యోగం కావాలనుకుంటున్నా ప్రభు నీకు ఆ ఉద్యోగం ఇస్తాడు. ఏ మందిరం కట్టాలనుకుంటున్నావో సేవకుడు నీతో ఆ మందిరం కట్టిస్తాడు. ఇల్లు లేక కిరాయి ఇంట్లో ఉన్న నువ్వు దేవునికి ఇల్లు ఇచ్చేటట్లుగా కృప చూపిస్తాడు. కొద్దిగా విశ్వాసము కలిగి ఉంటే చాలు, దేవుని గొప్ప సంతోషమును కలగజేస్తాడు. హల్లెలూయా. దేవుని స్తోత్రం.